కృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడకు చెందిన కొడాలి నానిది ఒక ప్రత్యేక ప్రస్థానం అయితే ఉంది. అయితే గుడివాడ నుంచి గత 4 సంవత్సరాలుగా గెలుస్తున్న నానికి ఈసారి సీటు దక్కే పరిస్థితి లేదన్నట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ గత కొన్ని రోజులుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. మొత్తానికి ఈ చర్చని కనుక ఒకసారి మనం అంటే 4 రోజులుగా జరుగుతున్న ఈ చర్చని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అంటే ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక సీటు మార్చడం వల్ల 3 సీట్లు ఎలా గెయిన్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తిస్థాయి సర్వేలు కానీ వాటన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం గుడివాడ నుంచి కొడాలి నానిని ఏదైతే గన్నవరం పంపించి అక్కడి నుంచి గన్నవరం నుంచి పోటీ చేయించి, అలానే గన్నవరానికి చెందిన వంశీని పెనమలూరు నుంచి పోటీ చేయించి, గుడివాడ నుంచి మండల హనుమంతరావుని పోటీ చేయించి అక్కడ ఈ 3 స్థానాలని కూడా ఒకేసారి వైసీపీ కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి కొన్ని స్పెక్యులేషన్స్ కొన్ని వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని నిజం చేస్తూ కూడా ఈరోజు ఉదయం ఏదైతే గుడివాడలో ప్రధాన కూడలన్నింటిలో కూడా మండల హనుమంతరావు వైసీపీ అభ్యర్థిగా రాబోతున్నాడని చెప్పి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఈరోజు ఫ్లెక్సీలు వేయటం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీలతో ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక కలకలం అయితే ఏర్పడింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మండల హనుమంతరావు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో వైసీపీ విధేయుడిగా, అలానే కాపు నేతగా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన మండల హనుమంతరావుకి ఏదైతే గుడివాడ సీట్ని కేటాయిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వాటన్నిటిని నిజం చేస్తూ కూడా ఈరోజు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా గుడివాడ కూడలలో బ్యానర్లు అయితే వెళ్ళటం జరిగింది. వీటన్నిటిని కనుక చూసుకున్నట్లయితే, వీటన్నిటిని పరిగణలో తీసుకున్నట్లయితే కొడాలి నాని 2004 నుంచి కూడా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని 2 సార్లు తెలుగుదేశం నుంచి గెలిచాడు, అలానే 2 సార్లు వైసీపీ నుంచి గెలిచాడు. అక్కడ అసలు గుడివాడ అంటేనే కొడాలి నానిగా రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న కొడాలి నాని అంటే ఇప్పుడు గుడివాడ నుంచి గన్నవరం వెళ్ళటం కూడా ఒక విశేషంగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే గుడివాడలో కొడాలి నాని పార్టీలకు అతీతంగా కూడా తన సొంత ఫేమ్తోనే గెలిచినట్లుగా కూడా రాజకీయ వర్గాలు అయితే చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సీఎం అంటే ఏదైతే ఈ మండల హనుమంతరావు చూసుకున్నట్లయితే మండల హనుమంతరావు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో విధేయుడిగా కూడా గుర్తింపు పొందాడు. కృష్ణా జిల్లాలో ఎంతో విధేయుడిగా గుర్తింపు పొందిన సందర్భం అయితే ఉంది. అలానే కాపు నేతగా కూడా తర్వాత అంటే వైసీపీ ఏర్పడినప్పటి నుంచి కూడా జగన్తోనే ఒక సీనియర్ కాపు నేతగా జగన్తోనే కలిసి నడవడం జరిగింది. అలానే గతంలో అక్కడ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బాలశౌరితో కూడా అత్యంత సన్నిహితంగా మెలిగిన మండల హనుమంతరావు బాలశౌరి పార్టీ వదిలినప్పటికీ కూడా జగన్ అంటే వైసీపీతో నడవడంతో ఏదైతే అతను నమ్మకాన్ని పెట్టుకున్నాడో వైసీపీ పార్టీ మీద, ఆ నమ్మకమే ఇప్పుడు అతనికి సీటు వచ్చేటట్లు చేసిందని కూడా అక్కడ అంటే గుడివాడకు చెందిన కొంతమంది కాపు నేతలు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కొంతకాలంగా జరుగుతున్న స్పెక్యులేషన్లన్నింటికి కూడా చెక్కు పెడుతూ ఈరోజు ఆ పోస్టర్లు వెళ్ళడంతో అంటే కొడాలి నానికి గుడివాడ సీటుకు స్థానం చాలడం గ్యారంటీ అనే పరిస్థితి అయితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో వినపడుతూ ఉంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని ఎంతో సీనియర్ నేతగా ఉన్నాడు. అయితే కొడాలి నాని గత కొన్ని రోజులుగా కూడా అంటే సీఎంకి దగ్గరగా ఉంటాడు. అలానే చంద్రబాబు నాయుడుని విమర్శించడంలో కూడా ఎంతో ఘాటుగా విమర్శించే కొడాలి నాని అతనికి సంబంధించి అంటే గుడివాడలోకి సంబంధించిన తన సన్నిహితుల వద్ద కూడా చర్చించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే
మండల హనుమంతరావుని గెలిపించుకునే బాధ్యత కూడా మనదే. అలానే గుడివాడలో గుడివాడ నుంచి తాను వెళ్ళిన కార్యకర్తలకి కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా తను అందుబాటులో ఉంటాడని, అలానే మండల హనుమంతరావుని కూడా గెలిపించుకునే బాధ్యత కూడా తనపైనే ఉందని కూడా తన కార్యకర్తలకు తెలియజేసినట్లు తెలుస్తూ ఉంది. అలానే ఏదైతే గుడివాడ నుంచి పోటీ చేయాలనుకున్న నాని ఇప్పటికే అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలను కూడా పరిశీలిస్తూ అప్పటికే కొంతమంది ముఖ్య నేతలతో, వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కనుక మనం ఒకసారి పునఃసమీక్షించుకున్నట్లయితే కొడాలి నానికి గుడివాడ స్థానచలనం తప్పేటట్లుగా లేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే పని ప్రారంభించిన కొడాలి నాని విజయవాడలో ఎలాగైనా విజయబావుట ఎగరేసి అంటే అక్కడే గత యుగాల పాదయాత్ర అప్పుడు కూడా గతంలో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా పార్టీ మారి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా సమాధానం చెప్పే ఉద్దేశంతోనే కొడాలి నానిని గన్నవరం పంపిస్తున్నట్లుగా కూడా కొంత సీఎంఓ వర్గాల్లో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఒకసారి పునరావలోకనం చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఒక కొడాలి నాని సీట్ని మార్చినట్లయితే మూడు సీట్లు వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉన్నందువల్ల కొడాలి నానిని గన్నవరానికి పంపించినట్లుగా కూడా వైసీపీ రాజకీయ వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మండల హనుమంతరావు విషయానికి వచ్చేటప్పటికే మండల హనుమంతరావు వైఎస్కి విధేయుడిగా కాపునేతగా ఉన్న అతనికి గుడివాడలో కూడా అతనికి సంబంధించి కొంత వర్గం అయితే ఉంది. అతనికి సౌమ్యుడిగా ఒక మంచి నేతగా కూడా అతనికి ఒక గుర్తింపు ఉన్న నేపథ్యంలో కొడాలి నానినే పూర్తి స్థాయిలో తాను మండలి హనుమంతరావుని గెలిపించుకునే బాధ్యతను కూడా భుజాన వేసుకోవడంతో మండలి హనుమంతరావు విజయం కూడా నల్లేరు నలక లాంటిది అని చెప్పి వైసీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. వీటన్నిటిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గన్నవరం పరిస్థితికి వచ్చేటప్పటికే కొడాలి నానికి ఎంతో సన్నిహితుడు, స్నేహితుడు, తానే టీడీపీ నుంచి కూడా వల్లభనేని వంశీని వైసీపీలో తెచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఆ వంశీ తన మిత్రుడు వంశీని పెనమలూరు పంపించిన నేపథ్యంలో వంశీ అసలు పెనమలూరు వెళ్తారా, గన్నవరంలో కొడాలి నానికి సపోర్ట్ చేస్తాడా అనేది మాత్రం కొంత కీలకమైన చర్చగా నడుస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మాత్రం కొడాలి నాని సీటు మారడం అనేది తథ్యం అని తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు, విజయవాడ నుంచి.